నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకొందే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే సిఎంఎఫ్ నుంచి అన్నమాట. సో సిఎంఎఫ్ వాళ్ళది ఫోన్ 1 ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం 2:30కి అయితే లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ స్పెక్స్ కానీ ఏమైనా ఉంటే ఇట్లా రేపు ఆబ్వియస్ రేపు అయితే సపరేట్ ఇంకో డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. దానికోసం అయితే ఫాలో కానీ ఛానల్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలా స్మార్ట్ ఫోన్స్ ఉంచామంట. సో దగ్గరగా ఒక 2-3 స్మార్ట్ ఫోన్స్ అయితే అమెజాన్ ప్రైమ్ డే ఉంది కదా, సో దాంట్లో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోతుందని చెప్తాను. ఇక్కడ మెయిన్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ డే వచ్చేసరికి అయితేనేమో జూలై 20 నుంచి 21 మధ్యలో అయితే చేస్తారన్నమాట. 2 రోజులు ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ కీ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ఏవైతేనే హోల్సేల్ అనుకోవచ్చు. ఇక్కడ శాంసంగ్ గ్యాలక్సీ M35 IQ Z9 Lite 5G ఇవి ఏమంటారు జూలై 17కి లాంచ్ అయిపోతాయి. కానీ సేల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు హానర్ 200 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా దీంట్లో సేల్లో లాంచ్ అయితే అంటారు. దాని తర్వాత లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ కూడా ఈ సేల్లో ఉంటుంది అనేసి అయితే అంటారు. సో చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఏఐ వచ్చేసింది అనమాట. అంతే ఇంకేం లేదు, ఏఐలు వస్తూనే ఉంటాయి. ఈ ఏఐ పేరు వచ్చేసరికి అయితే మోషి అనమాట. సో ఇది వచ్చేసరికి అయితేనేమో క్యూటై ఫ్రెంచ్ కంపెనీ, ఈ ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇది మన ChatGPT 4 ఉంది కదా, దానికి మంచి కాంపిటీషన్ లాగా వస్తుంది. ఇది 7B పారామీటర్స్ అయితే లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్ ఉందో దాని ఉంది. ఇది ఏమో కాల్డ్ హీలియం అనేసి అయితే అంటే చాట్బాట్. ప్రస్తుతానికి యూట్యూబ్లో చక్కర్లు అయితే కొడుతుంది. ఇక్కడ హ్యూమన్ కాన్వర్జేషన్స్ కూడా చేస్తుంది అనమాట అవి. సో నాకైతే బాగా అనిపించింది ChatGPT 4 దానికైతే ఒక మంచి కాంపిటీషన్ లాగా అయితే వస్తుంది అనమాట అవి. సో చూద్దాం అప్కమింగ్ డేస్లో ఈ ఏఐస్ గురించి ఇంకేం అప్డేట్స్ వస్తాయి నేను అప్డేట్ చేస్తాను. అదే నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి చెప్పడం. సో ఇది పుకార్ న్యూస్ లాగానే చూసుకోండి. ఏంటంటే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఉంది కదా, దాంట్లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకొస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా స్పీడ్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్కాన్ అవుతుంది అంటారు. ఆయనక రిలయబుల్ ఉంటుంది, తొందరగా మీకు స్కానింగ్ కూడా అయిపోతుంది అనేసి అయితే అంటారు. సో దీనివల్ల యూస్ఫుల్ అయిందంటే నాకైతే ఎక్కువ ఐడియా లేదు. సో ప్రస్తుతానికైతే రూమర్స్ లాగానే వస్తుంది. అండ్ అప్గ్రేడేషన్ బాగానే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అంట ఫింగర్ ప్రింట్ సెన్సార్కి. నేనైతే సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సార్ అలవాటు అయిపోయింది నాకైతే. దాని తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించి నేను చూసుకుంటే ఇది కూడా రూమర్డ్ న్యూస్ అనమాట. ఇంటెల్ వాళ్ళది నెక్స్ట్ జనరేషన్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో TSMC వాళ్ళది 4nm ఆర్కిటెక్చర్ మీద తయారయ్యేది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది, అంటే పుకార్ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ఏవేవి వస్తున్నాయంటే ఇంటెల్ వాళ్ళది HPG డిస్క్రీట్ GPU అండ్ డిస్క్రీట్ గ్రాఫిక్ కార్డు బ్యాటిల్ మేజ్ వచ్చేసరికి అయితే TSMC వాళ్ళు 4nm తో పాటు తయారవుతుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేసిరన్నమాట. అప్డేట్ వచ్చింది, రూమర్ అప్డేట్ అనమాట. సో దీంట్లో క్యాపబిలిటీస్ ఏంటంటే 2025లో వస్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది మార్కెట్లకి. అండ్ ఇక్కడ 3 మోడల్స్ వస్తున్నాయి, బేస్ వేరియంట్, మిడ్ టియర్ అండ్ హై టియర్ వేరియంట్స్. అండ్ PCI 5.0 సపోర్ట్స్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్, రూమర్ అప్డేట్ అయితే వచ్చింది. దాంతో నెక్స్ట్ గ్రాఫిక్ కార్డుల గురించి చూసుకుంటే మాత్రమే జొటాక్ వాళ్ళు అయితే కొత్తగా 4070 Ti గ్రాఫిక్ కార్డులు అయితే తీసుకొచ్చారు. అది కూడా 4070 Ti సూపర్ సాలిడ్ అనేసి ఇక్కడ 8102 GPUని అయితే తీసుకొచ్చేవి, అంటే రివీల్ చేసారు US మార్కెట్లో. సో ఇది కొంచెం స్లైట్లీ కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిప్ ఉంటుంది అంటారు. 8102కి అండ్ 8103కి పిన్స్ కాడ కొన్ని చేంజెస్ చేసిరు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు అన్నమాట. స్లైట్లీ ఒక 0.5 or 1-2% పర్ఫార్మెన్స్ బూస్ట్ కూడా చేంజెస్ ఉన్నాయనేసి అయితే అంటే 8102కి అండ్ 8103కి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది 3 కార్డ్ స్లాట్, అంటే 3 స్లాట్లు కావాలా. అండ్ GPUకి సపరేట్గా ఒక స్టాండ్ కావాలన్నమాట. అది మదర్ బోర్డు పిన్ సరిపోదు, సెట్ కాదు, సపరేట్గా ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే US మార్కెట్ అండ్ అవైలబుల్ ఉంది అనేసి అంటారు. సో చూద్దాం మనకి ఇండియాకి వచ్చినాక సపరేట్గా ప్రైస్ రివీల్ అయినాక ఇంకో టెక్ న్యూస్లో హార్డ్వేర్ కేటగిరీలో అప్డేట్ చేస్తాం.
నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఫస్ట్ డిసెంట్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది బై. దీనికి సంబంధించిన గేమ్ ప్లే అయితే నేను సపరేట్గా చేస్తాను, వెయిట్ చేయండి. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఇది నాకు తక్కువ ఏమంటే లేట్ తెలిసింది అనుకోవచ్చు. 30th జూన్కి వచ్చిందంటే నేను కూడా చెక్ చేసుకోలేను బై. వచ్చి కూడా 8 days అవుతుంది. సో ఇది ఫ్రీ టు ప్లే అనమాట. సో ఎక్కువ మీకు కంగారు కావాల్సిన అవసరం లేదు, పైసలు అయిపోతాయి పైసలు. ఫ్రీ టు ప్లే గేమ్ ఇది. మినిమం Windows 10 ఉంటే సరిపోతుంది. i5 8GB ర్యామ్, 4GB గ్రాఫిక్ కార్డు, ZX 12 50GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. కంపల్సరీ నెట్ అయితే ఉండాలన్నమాట, మల్టీప్లేయర్ కాబట్టి. సో గేమ్ ప్లే సంబంధించిన అప్డేట్ గేమ్ ప్లే వీడియో తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ అప్డేట్స్ అవ్వడమే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.